ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టార్ నెక్కి ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలాగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలాగ మార్కింగ్ వేసుకోండి. స్టిచ్చింగ్ ఫుట్ అంత గ్యాప్తో కరెక్ట్గా రావాలని చెప్పేసి. తర్వాత ఇక్కడ మనము ఫుట్ దగ్గర ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని చిన్న స్మాల్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలాగ పైపింగ్ రెడీ చేసుకోవాలి. సో మనము ఖర్చుకి ఫుట్ అంత గ్యాప్తో ఖర్చుకి ఇలా వదిలేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా మనకి అప్పుడు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి క్లియర్గా. నేను సింగిల్ హ్యాండ్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడికి ఇందాక ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడికి కరెక్ట్గా ఇలా స్టాప్ వచ్చేటట్టు చూసుకోండి.